రాముడు ఎంతో దయతో ఉంటాడనమాట. దయ అంటే ఎదుటి వాళ్ళ బాధని చూసి తట్టుకోలేని స్థితిని దయ అంటారనమాట. ఆ విధంగా ఎదుటి వాళ్ళు బాధపడితే తను తట్టుకోలేడనమాట. జనుల పట్ల ఎంతో దయతో ఉంటాడనమాట. అసలు జిత క్రోధ అంటే ఆయనకి కోపం అనేది ఉండదన్నమాట. ఒక కోపమే ఉండదు. ఒకవేళ కోపం వస్తే దేవతలైనా ఎవరైనా కూడా భయపడిపోతారనమాట. శుచిహి, రాముడు శుచిగా శుభ్రంగా ఉంటాడనమాట. శుచిహి అంటే శుభ్రంగా ఉండడం, నీట్ గా ఉండడమే కాకుండా ఇంకో అర్థం కూడా ఉందన్నమాట. శుచిహి అంటే అర్ధ శౌచమేవ శౌచం అంటే మనం సంపాదించిన అర్ధ సంపదలు ఎప్పుడు కూడా నీతిగా నిజాయితీగా ఉండాలన్నమాట. అంటే అలా ఆర్జించిన ధనంతో తాను సంతోషంగా ఉండేవాడు అని అర్థం అన్నమాట. అసూయ లేనివాడు అనమాట. అంటే కొందరి దగ్గర సంపదలు కానీ, కొందరి దగ్గర బాగా ఉండడం, కొందరి దగ్గర మంచి బట్టలు అవన్నీ ఉండడం చూసి మనం కొంచెం అసూయ పడతాం. కానీ రాముడు వాళ్ళ సంపదను, వాళ్ళ కీర్తిని, వాళ్ళ ప్రతిష్టని చూసి ఆ కీర్తి కూడా తనకు వచ్చినట్టుగా భావించి వాళ్ళ సంపదలు తనవి అని భావించి ఎంతో సంతోషంగా ఉంటాడనమాట. ఎదుటి వాళ్ళ ఆనందాన్ని కూడా తన ఆనందము అనుకొని ఉంటాడనమాట. అంటే అసూయ అసలు ఉండదన్నమాట రామునికి. రాముడికి విధింపబడిన పనులన్నీ కూడా సక్రమంగా చేసేవాడు అనమాట. అన్ని కూడా ఏది ఎట్లా చేయాలో, ఎప్పుడు ఏ విధంగా ఉండాలో, ఎక్కడ ఏం మాట్లాడాలో కూడా అన్ని తెలిసి ఉన్నవాడు అనమాట. ఆయనకి ఎటువంటి రోగాలు కూడా లేవన్నమాట. ఎంతో పుష్టిగా ఆరోగ్యంగా ఉన్నాడనమాట రాముడు.